తల్లిదండ్రులు కష్టపడి శ్రమించి రూపాయి రూపాయి పోగు చేసి బంగ్లాలని, మిద్దెలని, మేడలని, ఆస్తులని, పొలాలని, పొట్టలని కూడబెట్టి వాళ్ళ పేర్ల మీద సమాన వాటా వేసి ఆడ మగ అని తేడా లేకుండా చదివిపించి వాళ్ళకు ఒక ఉన్నత స్థాయికి తీసుకొస్తే చివరకు అన్నం పెట్టడానికి ఎవ్వరికీ మనసు రాకపోయింది. కన్న పిల్లల ముందు తల్లిదండ్రులను చులకన చేసి మాట్లాడడం, వాళ్ళని అనాథాశ్రమాలకి పంపించడం ఇలా జరుగుతుంది. ఆడపిల్లలకు సమాన వాటా ఇచ్చావు కాబట్టి మాకు ఎందుకు ఈ తిప్పలు, నువ్వే మీ బిడ్డ దగ్గర ఉండని చెప్పేసి వాళ్ళ భర్తలు ఒప్పుకోకపోవడం. ఆడపిల్లలు మేమెందుకు ఉంటాము, నీ కొడుకు పోషించాల్సినది నీ కొడుకే కదా అని వాళ్ళు తరిమి కొట్టడం, ఇలా జరగడం వల్ల వాళ్ళు అనాథలుగా తిరుగుతున్నారు. ఎటు పోతుంది మన సమాజం చెప్పండి? సమాన హక్కు ఆడవాళ్ళకు అనుకున్నప్పుడు తల్లిదండ్రులను చూసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి. ఒక్కసారి ఆలోచించండి.